హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఎస్ రాజమౌళి త్రిబుల్ ఆర్ తరహాలోని జక్కన్ ప్లాన్ అండ్ మహేష్ను కంట్రోల్ చేసేందుకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారంట. సో ఆ నిర్ణయం ఏంటి ఈరోజు అప్డేట్లో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే గుంటూరు కారం సినిమా పూర్తి చేసి తన తదుపరి సినిమా మీద దృష్టి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఆయన అనేక కండిషన్స్ అయితే పెడుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబును కంట్రోల్లో పెట్టేందుకు జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నారని అయితే సమాచారం. ఆ విషయంలోకి వెళ్తే త్రిబుల్ ఆర్ సినిమా పూర్తి చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు చేయవలసిన సినిమా మీద దృష్టి పెట్టినట్లయితే ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమా కాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి కథ ఇదే అంటూ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అనేక ఇంటర్వ్యూల్లో అయితే చెప్పుకొచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చే విధంగా ఈ సినిమా తెరకెక్కిస్తామని అయితే ఆయన అనేక లీకులు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రచారం అయితే తెర మీదకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో త్రిబుల్ ఆర్ సినిమా సమయంలో ఎలా అయితే రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి కొంత క్లారిటీ ఇచ్చారో ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా అదే చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. ఇక నిర్మాత కేఎల్ నారాయణ, మహేష్ బాబు, రాజమౌళి ముగ్గురు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెడతారని, సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలతో పాటు ప్రెస్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తారని అయితే తెలుస్తుంది. ఇక ఈ ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు ఒక యాడ్ షూట్లో పాల్గొనబోతున్నారని ప్రస్తుతానికి ప్రచారం అయితే జరుగుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మహేష్ బాబు సీక్రెసీ మెయింటైన్ చేయాలని రాజమౌళి సూచనలు చేసినట్లయితే చెప్తున్నారు. మరోవైపు ఈ సినిమాని టీం మొత్తం కన్ఫర్మ్ అయితే చేశారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈలోపు మహేష్ బాబు తన ఫ్యామిలీ టూర్స్ కంప్లీట్ చేసుకుని రానున్నారని అయితే సమాచారం. ఇక మహేష్ బాబును బయటికి కనిపించకుండా జక్కన్ ప్లాన్ చేస్తున్నట్లయితే సమాచారం. ఇప్పటికే బాడీ ఫిట్నెస్ విషయంలో కొన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ట్రైనర్లతో వర్క్షాప్ చేసి వచ్చిన మహేష్ బాబు పూర్తి స్థాయిలో బాడీని ట్యూన్ చేసే పనులు అయితే పడతారని ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ బాబు రెమ్యునరేషన్ గురించి కూడా రకరకాల ప్రచారాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా ఈ సినిమాలో సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలో వాటా తీసుకుంటారని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్ విషయంలో కూడా అటు రాజమౌళితో పాటు ఇటు హీరోలు ఇద్దరు అదే విధమైన పద్ధతులు అయితే ఫాలో అయ్యారు. రెమ్యునరేషన్ కాకుండా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నారని అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూడా పనిచేయబోతున్నారని అయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు ఇది వాస్తవం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.